హాయ్ ఇయర్స్ ఇప్పటివరకు మనకు ఐపీఎస్ క్లర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఐపీఎస్ పీఓకి వెళ్దాం ప్రిలిమ్స్. దాంట్లో టాపిక్ వైజ్ తీసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 1 to 5 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ వస్తాయి. మనకి ఇప్పుడు పీఓ 2025లో 4 మార్క్స్ వచ్చాయి. దీని తర్వాత అప్రాక్సిమేషన్కి వెళ్దాం. సరే, ముందుగా క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ ఏమన్నాడు, డైరెక్షన్ 1 to 4. మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆల్రెడీ తెలుసు కదా, ప్యూర్ మ్యాథ్స్లో కూడా వచ్చింది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇంకోటి మన బ్యాంకింగ్లోనే ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను చూడండి, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పేసి. సో వాట్ వీ కెన్, బట్ వైల్ కంపేరింగ్ అది చాలా ఇంపార్టెంట్. దాని ఇచ్చిన హింట్ ఏంటి, డైరెక్షన్స్ 1 to 4. ఇన్ ఈచ్ క్వశ్చన్ 2 ఈక్వేషన్స్ నెంబర్డ్ 1 and 2 ఆర్ గివెన్. యూ షుడ్ సాల్వ్ బోత్ ద ఈక్వేషన్స్ అండ్ మేక్ అప్రాప్రియేట్ ఆన్సర్ అన్నాడు. అంటే ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, x ఈక్వల్ టు y అయినా పర్లేదు అంటారు, వి కాంట్ సే అంటాం కదా, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ అని చెప్పేసి. అదొకటి దానికైనా ఏ సెలెక్ట్ చేసుకుంటాం, అంటే ఈక్వల్ అయినా పర్లేదు, అది ముందు అది పెద్దది ఇది పెద్దని చెప్పి నీకు రాకపోయినా పర్లేదు, అట్లంటే ఏ ఆప్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ x ఈజ్ గ్రేటర్ దెన్ y, x ఈజ్ లెస్ దెన్ y, x ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు y, x ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు y. ఇవి మొత్తం మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్. రైట్, దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సరే ఎక్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి అంటే, 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తాడు, ఒకటి ఎక్స్ ఫార్మాట్లో ఇస్తాడు, ఒక బై ఫార్మాట్లో. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ వస్తాయి, 2 రూట్స్. అంటే ఎక్స్తో ఇచ్చిన ఒక ఈక్వేషన్కి 2 రూట్స్, వైతో ఇచ్చిన ఒక ఈక్వేషన్కి 2 రూట్స్ వస్తాయి. కాబట్టి మొత్తం 4 రూట్స్ కంపేర్ చేసి ఆ 4 కండిషన్స్లలో ఏ కండిషన్ ఎస్టాబ్లిష్ అయితే చూడాలి. ఇది బేసిక్ గుండె ఐడియా. అంటే ఎక్స్కి 2 వేరియబుల్స్, వైకి 2 వేరియబుల్స్. అంటే సరే, మీకు మళ్ళీ ఇంట్రడక్షన్ పర్పస్లో ఎక్స్కి 2 వేరియబుల్స్ కంపల్సరీ వస్తాయి కదా, వై, ఎక్స్ వై రెండు కంపేర్ చేద్దాం. ఇక్కడ జాగ్రత్త ఏంటమ్మా, ఇక్కడ బాగా ఆలోచించాలి. ఎక్స్ 2,2 వచ్చింది, 20 సేమ్ ఈక్వేషన్, సేమ్ వాల్యూస్ వచ్చి అనుకున్నాను చేసేపు. వై కూడా 2,2 వచ్చింది, ఎవరైనా చెప్తారు. 2కి 2 కంపేర్ చేసినా, ఏ రెండింటికి ఇది కంపేర్ చేసినా కూడా ఎక్స్ ఈక్వల్ వై అని చెప్పేసి డైరెక్ట్ చెప్పేయచ్చు. ఇది బేసిక్ గుండా ఐడియా. కానీ ఒక్కసారి ఎక్స్ 2 వచ్చి వై మళ్ళీ ఎక్స్ 1 వచ్చింది అనుకో, 2 డిఫరెంట్ రూట్స్ అయితే రావాల్సిందే కదా. మరి వైకి వచ్చి కూడా 2,1 వచ్చింది అనుకో, ఇప్పుడు ఎక్స్ కూడా వై అవుతుందా? ఒకసారి ఆలోచించండి, తక్కువ ఆన్సర్ చెప్పొద్దు. ప్రతి రూట్ని మిగతా 2 రూట్స్తో కంపేర్ చేసి లెస్ దెనా, గ్రేటర్ దెనా, ఈక్వలా అని మీరు క్లియర్ అయిపోగలగాలి. కానీ ఇంకోటి జాగ్రత్త అండి, ఇక్కడ బేసిక్ ఐడియా. ఇప్పుడు 2 ఉందన్న, ఎక్స్ డైరెక్ట్ ఏం చెప్తాం, ఎక్స్ ఈక్వల్ వై అని చెప్తాం, ఎవరైనా చెప్తారు. అదే 2ని మళ్ళీ 1తో కంపేర్ చేస్తే ఎక్స్ గ్రేటర్ అయితే, ఎస్ ఇట్లా కూడా అవ్వచ్చు, ఎక్స్ గ్రేటర్ దెన్ వై అనేది. అంటే ఈక్వల్ అవ్వచ్చు, గ్రేటర్ అవ్వచ్చు. అంటే ప్రతి వేరియబుల్, అంటే ప్రతి రూట్ని మిగతా 2 రూట్స్తో కంపేర్ చేసినప్పుడు లెస్ అని అవ్వాలి, ఈక్వల్ అని అవ్వాలి. కానీ ఒకటి లెస్ అయ్యి ఒకటి ఈక్వల్, ఒకరికి ఈక్వల్ అయ్యి ఇంకోటి గ్రేటర్ అయింది అనుకో, ఇది లాజికల్ కాన్సెప్ట్. లెస్ గ్రేటర్ 2 సార్లు అవ్వద్దు. ఈ రూటు అయితే లెస్ అవ్వాలి లేదా ఈక్వల్ అవ్వాలి, అంటే పోనీ గ్రేటర్ అవ్వాలి. సరే మంచిది, ఎక్స్ ఈక్వల్ టు వై, ఎక్స్ గ్రేటర్ వై బాగానే ఉంది. మరి ఇంకో రూట్ కూడా సేమ్ కండిషన్స్ చేయాలి. దీంట్లో కనుక లెస్ వచ్చింది అనుకో మొత్తం పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ఉంది అనుకో, ఎక్స్ ఏమవుతుంది, లెస్ అవుతుంది. ఆల్రెడీ ఎక్స్ గ్రేటర్ అయినప్పుడు మరి లెస్ ఎట్లా అవుతుంది, ఇది లాజికల్ కాన్సెప్ట్. రైట్, అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్తో ప్రతి ఎలిమెంట్ని కంపేర్ చేసినప్పుడు అయితే అన్ని గ్రేటర్ ఈక్వల్ అని ఉండొచ్చు, ఆల్ గ్రేటర్ ఉండొచ్చు, లేదంటే లెస్ ఈక్వల్ అని ఉండొచ్చు, ఆల్ లెస్ ఉండొచ్చు. కానీ ఒకటి లెస్ అయ్యి ఒకటి గ్రేటర్ అయ్యింది అనుకో, ఇట్లాంటి కండిషన్స్ అప్పుడు వీ కాంట్ సే. ఇది బేసిక్ ఐడియా, కాంట్ బి డిటర్మైన్ చెప్పాలి. అయితే లెస్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు, గ్రేటర్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు, లేదా ఆల్ లెస్ అవ్వచ్చు, ఆల్ గ్రేటర్ అవ్వచ్చు. కానీ లెస్ దెన్ అండ్ గ్రేటర్ అని ఒకేసారి రావద్దు, దాన్ని కాంట్ బి ఎస్టాబ్లిష్డ్ అని చెప్పాలి. క్లియర్ కట్ స్టోరీ, రైట్? సో బేలాత్మ. సరే, ఓకే, వీ కెన్ సాల్వ్ ద ఈక్వేషన్స్ నౌ. రైట్, మీ నాట్ టు వరీ. లెట్స్ గో ఫర్ వెరీ ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 1లో తను ఇస్తున్నాడంటే, ఫస్ట్ ఎక్స్లో ఎక్స్ వాల్యూ చూసుకోండి. x² మైనస్ 10x ప్లస్ 24 ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చేసి బేలట్ 5y² మైనస్ 16y ప్లస్ 12 ఈక్వల్ టు 0. ఈ బేసిక్ ఉంటే ఇన్ఫర్మేషన్స్ మనకు తెలుసు. ఎట్లా స్ప్లిట్ చేయాలి కదా. ఇక్కడ x² పక్కన ఏ వాల్యూ లేదు మా, ఇక్కడ 1 ఉన్నట్టు, x² పక్కన 1 1 into 24 అంటే 24 ఉంది, ప్రాబ్లం లేదు. కానీ ఈ రెండింటిని స్ప్లిట్ చేస్తే 24కి అంటే యాడ్ చేస్తున్నాము 10 రావాలి, మల్టిప్లై చేస్తే 24 రావాలి. అంటే 24కి మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి కదా. అంటే బెస్ట్ అంటే 24 ఫ్యాక్టర్స్ని గుర్తుకుందాం. అంటే అసలు డైరెక్ట్ చెప్పొచ్చు, బట్ మీకు ఒకసారి స్టార్టింగ్ క్వశ్చన్ కూడా చెప్తున్నాను. 24 అంటే ఇట్లా రాయొచ్చు కదా, 24,1 అని రాయొచ్చు, 24 into 1 చేస్తే 24. బట్ 24 + 1 చేసినా, 24 - 1 చేసినా కూడా 10 రాదు కదా. అట్లే 12,10, 12, 2 ఎస్ 12 రాయొచ్చు కదా. 12 24 అవుతుంది, 12 - 2 అయితే 10 వస్తుంది కదా. అంటే 12 - 2 10 వచ్చినప్పుడు లాజికల్గా -2 + 12 రాయొచ్చు కదా. అందరూ అనుకుంటారు అట్లా, -2 + 12 రాసామనుకో, -12 + 2 రాసామనుకో, -12 + 2 రాస్తే
24 -12 + 2 అంటే -10 వస్తుంది. కానీ -2 × 12 చేసినప్పుడు మరి ఖచ్చితంగా నాకు -24 రావాలి కదా. ఇక్కడ +24 ఉంది అంటే ఖచ్చితంగా +24 అంటే ఇక్కడ నెగిటివ్ ఉన్నప్పుడు కంపల్సరీ రెండు సమ్ ఆఫ్ 2 నెగిటివ్ వాల్యూస్ తీసుకోవాలి. సమ్ ఆఫ్ 2 నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే -2 - అవుతుంది కదా. అంటే లాస్ట్కి రెండు నెగిటివ్ మోడ్లో ఉండాలి కాబట్టి ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉండే ఛాన్స్ లేదు ఇక్కడ. అంటే 12, 2 సరిపోదు అంటే సెట్ అవ్వదు అకార్డింగ్ టు సైన్స్. సో 12 రాదు. 12 రాని ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇంత ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇంకా 12 రాదు కాబట్టి స్కిప్ అయిపోవాలి. మళ్ళీ 6, 4 తీసుకున్నాం. 6 + 4 చేస్తే 10 వస్తుంది మధ్యలో. 6, 4 24 వస్తుంది. కానీ రెండు నెగిటివ్లు వస్తే రాదు చూసుకోవాలి. -6 - 4 చేస్తే -10, -6 × -4 చేస్తే +24. ఎస్ అంటే వీటి ఫ్యాక్టర్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకొని ఏది సూటబుల్ అవుతుందో చూసుకొని సైన్ బట్టి డిసైడ్ చేయాలి. రెండు నెగిటివ్లో ఉండాలి. యాడ్ చేస్తే 10 రావాలి, మల్టిప్లై చేస్తే 24 రావాలి. ద బెస్ట్ సోర్స్ ఇస్ వాట్ -6, -4. ఇది బేసిక్ ఐడియా. -6 - 4 -10 అయింది. 6 4 -+ అయింది కాబట్టి ఇది బాగా సెట్ అయింది వాల్యూకి. కానీ వీటి సైన్స్ చేంజ్ చేయాలి. సైన్స్ చేంజ్ చేయండి. -6 అయింది +6 అవుతుంది, -4 అవుతుంది +4 అవుతుంది. కానీ దీనికి x² కోఎఫిషియంట్ ఏమైనా ఉందా? ఏం లేదు. x² కోఎఫిషియంట్ ఏమైనా మిగిలింది అనుకో బై చేయాల్సి వస్తుంది లాస్ట్కి. బేసిక్ ఐడియా ఇంట్రడక్షన్ ఉండండి మాకు క్లియర్గా. సరే ఇప్పుడు ఓకే ఇది కష్టపడ్డారు చేసారు. దెన్ వాట్ అబౌట్ దిస్ వన్? 5 12 60 వస్తుంది. పాజిటివా నెగిటివా? పాజిటివ్ 60 వస్తుంది. మరి పాజిటివ్ 60 వచ్చినప్పుడు ఈ లోపల ఉన్న వాల్యూని సమ్ ఆఫ్ 2 నెంబర్స్ రాయాలి, రెండు నెగిటివ్లో ఉండాలి. ఎందుకంటే 5 12 60 అంటే పాజిటివ్ 60 ఉంది కాబట్టి ఆ పాజిటివ్ 60కి లోపల ఉన్న వాల్యూ నెగిటివ్లో ఉంది కాబట్టి రెండు నెగిటివ్ వాల్యూ తీసుకోవాల్సిందే కదా. అంటే బెస్ట్ ఏంటంటే 10 6 అని రాయొచ్చునండి. -10 -6 అని రాస్తా. -10 + -6 అని -16 అయింది. -6 అయిందా లేదా? 5 12 60 వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాత్రం 1 × 24 వస్తుంది. ఎస్ఆర్ నో x² కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టెంట్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ y² కోఎఫిషియంట్ 5 × 12 చేస్తే 60 వచ్చింది కాబట్టి క్లియర్ కట్ స్టోరీ. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? సైన్స్ చేంజ్ చేయాలి. +10 +6 తీసుకోవాలి. బట్ y² కోఎఫిషియంట్ ఇక్కడ ఏముంది? 5 ఉంది. ఇక్కడ ఏం లేదు కాబట్టి డివైడ్ చేయలేదు. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5తో డివైడ్ చేయాలి. బేసిక్ ఐడియా. /5 ఇది 2 వస్తుంది. ఇదంతా వస్తుంది 6/5 అంటే × 2/2 చేయండి 1.2. 12/10 కదా 1.2 వస్తుంది. రైట్, ఇవి వాల్యూస్. ఇప్పుడు మీరు ఏం చేయాలి? x కు 2 వాల్యూస్ వచ్చాయి, y కి 2 వాల్యూస్ వచ్చాయి. వీటిని ఇప్పుడు కంపేర్ చేయాలి. స్టార్టింగ్ క్వశ్చన్ కాబట్టి ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. రైట్, ఎప్పుడు చెప్పండి 6 2 ఏది పెద్ద ఉంది? x గ్రేటరే ఉండాలి. x గ్రేటర్ y. మిగతా కండిషన్ కూడా x గ్రేటర్ కనబడాలి. ఒక్కసారి లెస్ వచ్చింది అనుకో వీటితో కంపేర్ చేసినప్పుడు ఒక మైనట్ అవ్వాలి. సరే 6కి 2 కంపేర్ చేస్తే ఓకే. 6కి -2 1.2 కంపేర్ చేయండి. అయినా x గ్రేటరే కదా. రైట్, ఒక ఎలిమెంట్తో రెండు గ్రేటరే వచ్చినది అంటే రెండు సందర్భాల్లో x వాల్యూ గ్రేటరే వచ్చింది. దెన్ వాట్ అబౌట్ y? 4కి 2 అంటే ఎస్ x గ్రేటరే వచ్చింది. మళ్ళీ 4కి 1.2 కూడా x గ్రేటరే. ఆల్ కండిషన్స్ ఆర్ షోయింగ్ x is greater than y. క్లియర్ గా స్టోరీ రైట్. ఆల్ కండిషన్స్ కి x greater than y వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ చూడండి x greater than y. బి ఆప్షన్ బి. ఎట్లా కన్క్లూజన్? x is greater than y మాత్రమే. ఇది బేసిక్ ఐడియా. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్ రైట్. ముందు ఏం చేయాలి మీరు? x² కోఎఫిషియంట్ ని కాన్స్టెంట్ మల్టిప్లై చేసి వచ్చిన ప్రోడక్ట్ కి ఈ లోపల ఉన్న వాల్యూ సైన్స్ ని బట్టి నెగిటివ్ పాజిటివ్ ఉండాలా, రెండు నెగిటివ్ ఉండాలా, రెండు పాజిటివ్ ఉండాలా చూసుకొని అప్పుడు ఇక్కడ లోపల నెగిటివ్ ఉంది కాబట్టి కంపల్సరీ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ నెగిటివ్లో రావాలి, రెండు మల్టిప్లైస్ పాజిటివ్ రావాలి కాబట్టి అట్లా స్ప్లిట్ చేసుకొని అనలైజ్ చేసుకొని వచ్చిన వాల్యూస్కి సైన్ చేంజ్ చేసి x² కోఎఫిషియంట్గా ఇక్కడ y² కోఎఫిషియంట్ డివైడ్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఇచ్చి రెండింటికి కంపేర్ చేయండి. ఇది బేసిక్ ఐడియా. క్వశ్చన్ నెంబర్ 1 మార్క్. జస్ట్ నాకు తెలిసి జస్ట్ 30 సెకండ్స్లో అయిపోతుంది మిస్టేక్. చూడగానే అసలు వితౌట్ పెన్ పేపర్ కూడా అయిపోతుంది దీన్ని. కానీ కొంచెం బ్రాండ్ మైండ్ సెట్తో ఉంటే వీ కెన్ డూ. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 1. నౌ లెట్స్ గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 2. నెంబర్ 2 వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 2 రైట్. ఫస్ట్ ఇక్కడ చూడండి 2x² - 9x మైనస్ కనబడుతుంది ఇక్కడ +10 మళ్ళీ పాజిటివ్ ఉంది అంటే నెగిటివ్ ఉంది ఇక్కడ పాజిటివ్ ఇచ్చినట్టే కంపల్సరీ 2 నెగిటివ్ వాల్యూ తీసుకొని మల్టిప్లై చేస్తే ప్లస్ అయిపోవాలి, రెండింటిని యాడ్ చేస్తే నెగిటివ్లోకి రావాలి. సార్ చాలా మంది ఏమంటారంటే ఒకటి బిగ్గర్ మైనస్ తీసుకొని స్మాలర్ పాజిటివ్ తీసుకుంటామంటే మైనస్ ఇంటూ ప్లస్, మరి ఇక్కడ మైనస్ లేదు కదా. అది చాలా ఇంపార్టెంట్. బెలట్ రెండు పాజిటివ్ అంటే కంపల్సరీ పాజిటివ్ రావాలంటే రెండు నెగిటివ్ ఉండాల్సిందే కదా. రైట్, ఓకే, ఇది x² యొక్క కాన్సెప్ట్. సెకండ్ క్వశ్చన్ ఇంకోటి y² కాన్సెప్ట్ చూడండి. y² - 12y + 35 = 0. రైట్, దీంట్లో ఇప్పుడు 9x వీ కెన్ స్ప్లిట్ లైక్
కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ ముందు ఎక్స్ స్క్వేర్కి ఆప్షన్ 2 ఉంది, మర్చిపోకండి. 2 టైమ్స్ 20 రావాలి. 2 టైమ్స్ 20 రావాలి. 20కి మల్టిపుల్ చూసుకోవాలి. 2 ఇంటూ 1 ఇంటూ 20, 10 ఇంటూ 2. కానీ ఇక్కడ 9 రావాలి కదా. మరి 9 రావాలంటే 4 5 20 మైండ్లోకి వచ్చేయాలి. ఎస్ ఇక్కడ రావాలి -5 -4 -5 -4 -9 -5 into -4 + 20. ఎందుకంటే 2 టైమ్స్ 20 వస్తుంది కదా. ఈ రెండింటి కంపల్సరీ మల్టిప్లై చేయాల్సిందే కదా, 20 రావాలి కాబట్టి. ఎస్ ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ వచ్చిన సైన్స్ని చేంజ్ చేయాలి. అంటే +5 +4 /2 కంపల్సరీ. 5/2 అంటే 2.5, 4/2 అంటే 2. ఎస్ ఎక్స్ వాల్యూస్ 2 వచ్చాయి. ఇప్పుడు y వాల్యూ చెప్పండి. 35 రావాలి. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, కంపల్సరీ 2 నెగిటివ్ వాల్యూస్ రావాల్సిందే కదా. 12 అంటే 35, 7 + 5 12. ఎస్ సరిపోయింది. కరెక్ట్. 7 5 35, 7 + 5 12 సరిపోయింది. అంటే -7 -5 -12 రెండు మల్టిప్లై చేస్తే 35. అట్లా వెళ్ళిపోవాలి మైండ్ సెట్. ఓకే 7, 5 సైన్స్ చేంజ్ చేసిన. నెక్స్ట్ స్టెప్ సైన్స్ చేంజ్ చేయాలి. తర్వాత దాని యొక్క y² కోషెంట్ ఏందో చూసుకోవాలి. y² కోషెంట్ ఏం లేదు, డైరెక్ట్ 35తో మనం ప్రోడక్ట్ అనుకున్నాం, అంతే కదా. రైట్. 7, 5 చూడగానే ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. 2.57 ఇండివిజువల్ కంపేర్ చేయండి. 2.5 తీసుకోండి, 7కి చూడండి ఎక్స్ లెస్ ఉంది. 2.5 మళ్ళీ 5 తీసుకోండి, ఎక్స్ లెస్ ఉంది. 2 7 తీసుకోండి, ఎక్స్ లెస్ ఉంది. రైట్. 2 5 తీసుకున్నా కూడా ఎక్స్ లెస్. ఆల్ కేసెస్ ఆర్ షోయింగ్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ వై లెస్ దెన్ వై లెస్ దెన్ వై లెస్ దెన్ వై. లాజికల్గా మరి ఒక్కడిని ఈక్వల్ ఉన్నా బాగుంది, ఏది లేదు. ఒకటి గ్రేటర్ ఒకటి ఈక్వల్ ఉంటే మాత్రం కాన్సే చెప్తాం. బట్ లాజికల్ ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి, ఎక్స్ ఇస్ లెస్ దెన్ వై. బెస్ట్ ఆప్షన్ ఇస్ వాట్, ఎక్స్ ఈస్ లెస్ దెన్ వై. ఆప్షన్ సి. రైట్. నీ నట్ టు వరీ. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. ఎక్స్ ఈస్ లెస్ దెన్ వై. క్లియర్. రైట్. ఇది క్వశ్చన్ నెంబర్ 2. నెంబర్ 3 ఇవ్వండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 3 ఏమన్నాడంటే, ముందు ఈక్వేషన్స్ రాయండి క్లియర్గా. ఏమన్నాడు, 6x² అనుకో, 6x² కనబడుతుంది. -7x అదృష్టం బాగుంది, +2. ఓన్లీ నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది. అంటే రెండు నెగిటివ్ తీసుకోవాల్సిందేగా. అక్కడ సైన్ చేంజ్ చేద్దాం, వేరే విషయం. ఓకే ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ 10y² జాగ్రత్త. 10y² - 11y. రైట్. 11y + 3 = 0. ఎస్ ఎక్స్ని వైని ఎస్టాబ్లిష్ చేయాలి, ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ మర్చిపోకండి, x² కోషన్ x ఉంది, 6 ఉంది. 6 2s are 12. 12 రావాలంటే కంపల్సరీ ఏంటి మన స్టోరీ. ఇది 12 రావాలంటే 7కి సమ్ ఆఫ్ 2 నెంబర్స్ తీసుకుంటాం, నెగిటివ్లో తీసుకోవాలి, మల్టిప్లై చేస్తే పాజిటివ్ వస్తుంది కాబట్టి. 3 4 బెస్ట్ కదా. 3 + 4 చేస్తే 7, 3 4 12 సరిపోయింది. అంటే -3 -4 తీసుకుంటా, అప్పుడు -7 వస్తుంది. యాడ్ చేస్తే మల్టిప్లై చేస్తే పాజిటివ్, 6 2 12 వస్తుంది కాబట్టి రెండింటికి సింక్ అవుతుంది కాబట్టి సైన్ చేంజ్ చేయాలి. 3 పాజిటివ్లో తీసుకోవాలి, /6 మర్చిపోకండి, 4/6. రైట్. 3/6 అంటే ఎంత వస్తుంది, 1/2 అంటే 0.5 కదా. 1/2 3 1 3 1.5 అక్కడ వస్తుంది. 4/6 అంటే 2/3. 2/3 అంటే 0. బి అలర్ట్. 0.6కి ఎండ్ అవ్వదు, 6 అని వస్తుంది. 0.66. 2/3 అంటే ఏంటి, 0.6కి ఎండ్ అవుతుందా, 6 అయిపోతుంది. మళ్ళీ 0.6 వస్తే వేరు, 0.66 వస్తుంది అంటే కొంచెం పెద్దగా వస్తుంది. బేరట్ 0.6 కంటే పెద్దది ఇది. 0.66 అనేది 0.6 కంటే పెద్దది, బేరట్. ఓకే నా ఇప్పుడు వెళ్ళాము. 10 3 30 రావాలి. మళ్ళీ 11 ఎట్లా స్ప్లిట్ చేద్దాం, రెండు నెగిటివ్లో ఉండాలి కదా. -5 -6 -11 అవుతుంది. 5 6 30 అవుతుంది. 30 ఎట్లా వచ్చిందంటే 10 3 30 కదా వచ్చేది. సింపుల్ ఈక్వేషన్స్. మళ్ళీ -b + r -√b² - 4ac ఫార్ములా ఉంది, వెళ్ళిపోతాను అక్కడ. టైం వేస్ట్, బ్యాంకింగ్ మాట, డోంట్ లూజ్ యువర్ వాల్యుబుల్ టైం. సరే -5 -6 అయితే తీసుకోవచ్చుగా. -5 -6 రెండింటిని యాడ్ చేస్తే -11, రెండింటి మల్టిప్లై చేస్తే పాజిటివ్ 30. 30 ఎక్కడ నుంచి వచ్చిందంటే 10 3 30 కాబట్టి. రైట్. కానీ క్వశ్చన్ జాగ్రత్త, -5/10 ఒకటి, నెక్స్ట్ -6/10. అబ్బా సింక్ బాగా సింక్ అయింది ఇక్కడ. 5/10 అంటే 0.5 కదమ్మా. సైన్ ప్లీజ్ చేంజ్ ద సైన్స్. ఇక్కడ ఏముంటే ఆ సైన్స్ చేంజ్ చేసి తీసుకోవాలి. ఓకే 0.5. నెక్స్ట్ 0.6. ఇప్పుడు చెప్పండి 0.5 0.5 x ఈజ్ ఈక్వల్ టు y క్లియర్గా చూపిస్తుంది. మరి 0.5 0.6 అంటే చూడండి, 0.5 0.6 కంటే చిన్నదే కదా. అంటే x లెస్ దెన్ y అయింది అంతే. ఒక్కసారి ఈక్వల్ అయినప్పుడు మరి లెస్ అయింది అనుకో, ఈక్వల్ అయిన లెస్ అయింది అనుకో, మిగతా అన్ని లెస్ ఉండాలి ఇక. మళ్ళీ ఒక్కటి గ్రేటర్ వచ్చినా కూడా మొత్తం వేరే స్టోరీ. రైట్. ఎక్స్ ఒక్కసారి ఈక్వల్ అయింది, మళ్ళీ లెస్ అయింది, ఉంటే లెస్ అని ఉండాలి, ఉంటే ఈక్వల్ అని రావాలి, మళ్ళీ ఇంకో గ్రేటర్ రానికి లేదు ఛాన్స్. సరే ఒక చూద్దాం. 0.66 0.5 అరే 0.66 పెద్దది కదా. ఇప్పుడు చెప్పండి, ఎక్స్ ఈజ్
గ్రేటర్ అయ్యింది కథం, ఇంకోటి కంపేర్ చేయకండి, ఇక అయిపోయింది. 0.66 కంటే 0.5 చిన్నది అంటే ఒకసారి ఎక్స్ అన్ని ఒకసారి లెస్ వచ్చినప్పుడు అన్ని లెస్ రావాలి, మిగతాయి అరే ఈక్వల్ అని రావాలి. కానీ లాజికల్ గ్రేటర్ వచ్చిందంటే వి కాంట్ సే. మళ్ళీ ఇది కూడా కంపేర్ చేయాలి, పాయింట్ అవసరం లేదు కానీ 0.66 అయిపోతుంది, 0.6 కంటే 0.6 అయిపోతుంది. అంటే లాజికల్లీ ఒకసారి లెస్ వచ్చి ఒకసారి గ్రేటర్ వచ్చి ఒకసారి ఈక్వల్ వచ్చేయండి. ఇలాజికల్ వస్తే ఈక్వల్ అండ్ లెస్ రావాలి, అప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటాం. ఉంటే గ్రేటర్ ఆర్ ఈక్వల్ ఉండాలి, గ్రేటర్ ఆర్ ఈక్వల్ అంటాం. ఒకసారి లెస్ వచ్చింది ఒకసారి గ్రేటర్ వచ్చినట్టు ఇలాజికల్ కాన్సెప్ట్ కూడా ఆన్సర్ కాంట్ బి డిటర్మైన్డ్. అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, రైట్? ఆప్షన్ ఏ. ఇది క్వశ్చన్ నెంబర్ 3. Let's go for question number 4. Question number 4 అబ్జర్వ్ చేయండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 4 ఏమన్నాడు? క్వశ్చన్స్ ఓకే 2x² ప్లస్ 19x, రైట్? ఓకే 2x² ప్లస్ 90 ఇట్లా చేద్దాం, ప్లస్ ఉంది జాగ్రత్త, ప్లస్ 19x. బట్ ఇక్కడ కూడా ప్లస్ ఉంది, ఇంకా చాలా ఈజీ కదా. ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉన్నప్పుడు రెండు నెగిటివ్ తీసుకోవాలి. ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, రెండు పాజిటివ్ తీసుకోవాల్సిందే. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ తీసుకోవాల్సిందే. ఈజీ ఈజ్ ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్, రైట్? వీటిని సందర్భాలు. నెక్స్ట్ 2y² ప్లస్ 7y, రైట్? 2y² ప్లస్ 7y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా పాజిటివ్ ఉంది, రెండు పాజిటివ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సమ్ ఆఫ్ 2 నెంబర్స్ పాజిటివ్లో తీసుకోవాలి, రైట్? సమ్ ఆఫ్ 2 నెంబర్స్ పాజిటివ్ తీసుకోవాలి. ఇక్కడ నెగిటివ్ ఉన్నప్పుడే స్టోరీ మారుతుంది, జాగ్రత్త. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ తీసుకోవాల్సి వస్తుంది. సరే వాట్ ఇక్కడ పాజిటివ్ ఇక్కడ పాజిటివ్ అంటే ఖచ్చితంగా సమ్ ఆఫ్ 2 నెంబర్స్ పాజిటివ్లో ఉండాలి. అంటే 242 84 వస్తుంది, 242 84 వస్తుంది. 84కి ఫ్యాక్టర్స్, కానీ 19తో స్ప్లిట్ చేయాలి కదా. 19తో స్ప్లిట్ చేయాలంటే పెద్ద టేబుల్ తీసుకోండి. ఇక 19 అంటే 12, 12 5 60, 12 7 84 కదా. 12 7 84, రైట్? అంటే ఇక్కడ 12 ప్లస్ 7 19 అయింది కదా, సరిపోయింది. 12 7 రెండు పాజిటివ్ తీసుకున్నాం. 12 ప్లస్ 7 చేస్తే ప్లస్ 19 వస్తుంది, 12 7 ప్లస్ 84 వస్తుంది. కానీ వచ్చిన దానికి నెక్స్ట్ స్టెప్ చేయాలి, సైన్ చేంజ్ చేయాలి. -12 -7 బై 2 వస్తుంది, బై 2 వస్తుంది. -12 by 2 0.6 నాట్ 0.6 డైరెక్ట్లీ -6. ఇక్కడ 7 by 2 అంటే -3.5, రైట్? నెగిటివ్ ఏం తీసుకున్నా, రెండు పాజిటివ్ తీసుకుంటే కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. బట్ సైన్స్ చేంజ్ చేయాల్సింది, అంటే మీరు x² కోఎఫిషియంట్తో డివైడ్ చేయాల్సిందే, రైట్? అట్లా ఇప్పుడు చెప్పండి. 2 5 10 చాలా సింపుల్ కదా. 3 7 అంటే 3 ప్లస్ 2 ప్లస్ 5 7 అవుతుంది. 2 5 10 అంటే రెండింటి మల్టిప్లై చేస్తే 10 యాడ్ చేస్తే 7 వస్తుంది. అంటే లాజికల్గా 2 5 సైన్ చేంజ్ అయింది. -2 -5 by 2 by 2 అంటే -1 5 by 2 -2.5. జాగ్రత్త, ఎప్పుడైతే నెగిటివ్లో ఉంటుందో స్టోరీ, ఎప్పుడైతే నెగిటివ్లో ఉంటుందో ఎంత చిన్నగా ఉంటే అంత పెద్ద నెంబర్ అవుతుంది. అంటే ఇక అన్ని నెగిటివ్లో ఉన్నాయి కదా. -1 కంటే -2 చిన్నది అవుతుంది, -3 ఇంకా చిన్నది అవుతుంది. అంటే -1 పెద్దది అవుతుంది. ఎంత చిన్న నెంబర్ ఉంటే నెగిటివ్ ఉన్నప్పుడు అంత పెద్దది అవుతుంది అది కాన్సెప్ట్. ఇప్పుడు నేను తెలుసుకో -6 -1 ఏది పెద్దది? -1 పెద్దది. అంటే లాజికల్గా -6కి -1కి x లెస్ అయితే x ఇస్ లెస్ దెన్ y. ఒక్కసారి x ఇస్ లెస్ దెన్ y అయింది అనుకో, అన్ని లెస్ ఏ ఉండాలి లేదా ఈక్వల్ అని ఉండాలి. అంటే ఒకసారి లెస్ వచ్చింది కదా, ఉంటే ఈక్వల్ అని ఉండాలి, ఇక మిగతా లేదా లెస్ ఏ ఉండాలి. మళ్ళీ లెస్ వచ్చినా గ్రేటర్ వచ్చినాక వి కాంట్ సీ, సింపుల్. సో -6 -1 కంటే చిన్నది, లెస్ దెన్. -6 -2.5 కంటే కూడా చిన్నదే, ఎందుకంటే అది నెగిటివ్. నెగిటివ్లో ఎంత చిన్నగా ఉంటే పెద్దది కదా. -0.25 చాలా ఈజీ. 2.5 -2.5 ఇది. ఓ 1 సెకండ్ 5 by 2 2.5. సో వాట్ -6 -2.5 అనేది ఎట్లా పెద్దదే కదా, అదృష్టం బాగుంది. ఇప్పుడు చెప్పండి ఇక -3.5 -1 ఏది పెద్దది? -1 పెద్దది. ఎస్, మళ్ళీ x ఈజ్ లెస్ దెన్ y అవుతుంది, ఇది చిన్నది అయిపోతుంది. -3.5 -2.5 అది చిన్నగా ఉంది, నెగిటివ్లో ఉంది, రెండు నెగిటివ్లో ఉన్నాయి, చిన్నగా ఉంది, అదే పెద్దది. అంటే లాజికల్ అన్ని లెస్సే ఉన్నాయి. అంటే అన్ని y వాల్యూస్ పెద్దగా ఉన్నాయి. అంటే x కంపల్సరీ లెస్సే అవ్వాలి, x ఈజ్ లెస్ దెన్ y అవ్వాలి. ఆల్ కండిషన్స్ ఆర్ షోయింగ్ x ఈజ్ లెస్ దెన్ y. అది కూడా పాయింట్ అర్థం కావాలి మీకు. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లలో x ఈక్వల్ టు y అనే ఆప్షన్ లేదు, అన్ని లెస్సే ఉన్నాయి. కూడా బెస్ట్ ఆప్షన్ చూసుకోండి ఇక్కడ, x ఈజ్ లెస్ దెన్ y. సో ఆప్షన్ సి, x ఈజ్ లెస్ దెన్ y. x ఈజ్ లెస్ దెన్ y. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ పాయింట్. 4 మార్క్స్ చూడండి. అంటే ఫాస్ట్ చేస్తే అయిపోతుంది, బట్ మీకు అర్థం అవ్వడానికి ఇది డీటెయిల్గా పోతున్నాను. ఆల్ కేసెస్ ఆర్ షోయింగ్ x ఈజ్ లెస్ దెన్ y. లాజికల్గా x ఈజ్ లెస్ దెన్ y. కానీ ఇక్కడ మీరు పాయింట్ అర్థం తీసుకోండి. ఇచ్చిన ఆప్షన్స్లలో xనే బేస్ చేసుకోమన్నాడు, వైని కాదు, xనే. ఒక్కోసారి కన్ఫ్యూజ్ చేయడానికి y ఈజ్ లెస్ దెన్ x అన్నాడు అనుకో, మొత్తం స్టోరీ. ఇప్పుడు x ఈజ్ లెస్ దెన్ y అంటే y గ్రేటర్ దెన్ x కదా. అక్కడ ఉన్న ఆప్షన్స్ మీరు మ్యాచ్ చేసుకోవాలి. ఆప్షన్లు ఏమన్నాడు, దాని ఆప్షన్లు ఏమన్నాడు క్లియర్గా 4 ఆప్షన్స్ అన్ని x తోనే రిలేటెడ్ ఇచ్చాడు.
ఎక్స్ ఈక్వల్ టు, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఎక్స్ లెస్ దెన్, ఎక్స్ గ్రేటర్ దెన్, ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్, ఎక్సే ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ నుంచి ఎస్టాబ్లిష్ అవ్వాలి. బేనట్ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. ఓకే, నేను నాట్ టు వరీ. ఐ హోప్ ఇది ఒక స్టోరీ. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? అప్రాక్సిమేషన్స్కి వెళ్దాం.